జేజమ్మ మాయమ్మ అంటూ ఎన్నికల ముందు అంతా ఆమెకు రెడ్ కార్పెట్ పరిచారు. అంతా బాగుండాలి, అందులో నేనుండాలి అన్న మహిళా నేత ఇప్పుడు తన మాటే శాసనం అంటున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. ఏడాదిలోపే ఆమెలో ఎందుకంత మార్పు వచ్చింది? సింహాపురిలోని ఆ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రెండో కోనసీమగా పేరు. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు ఈక్వేషన్స్ తో మాజీ ఎమ్మెల్యే సైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే 5 ఏళ్లలో కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలకే పనులు చేసి పెట్టడం, అధికారుల బదిలీలు, ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలు ప్రసన్నని చుట్టుముట్టాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత పనుల్లో మునిగితేలారని ప్రసన్నపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ప్రశ్నించాల్సిన టీడీపీ నాయకులు కనుమరుగు కావడంతో ప్రసన్నకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 2024 ఎన్నికలొచ్చేసరికి రాజకీయం ఉల్టాపల్టా అయిపోయింది. అప్పటిదాకా వైసీపీతోనే ఉన్న వేమిరెడ్డి దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిస్తే ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అలాంటి చోట మొదటిసారి మహిళా ఎమ్మెల్యే గెలిచారు. ఎన్నికలకు ముందు అవినీతి రహిత, వివాదరహిత కోవూరుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమనే నినాదంతో ముందుకెళ్లారు ప్రశాంతిరెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కావడం, సేవాభావం ఉన్న కుటుంబంగా పేరుండడంతో కోవూరు ప్రజలు ఆదరించారు. కానీ ఎన్నికలకు ముందో లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్లు ఆ నియోజకవర్గ రాజకీయం మారిపోయింది. నియోజకవర్గంలో అవినీతికి చోటు లేదని ఎమ్మెల్యే చెబుతున్నా మండలాల ఇన్ఛార్జీలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్ వ్యాపారాల్లో ప్రతి పనికి కమిషన్లు వసూలు చేస్తున్నారన్నది నియోజకవర్గంలో టాక్. మండలాల్లో ఉన్న నాయకులకు కాకుండా ఇన్ఛార్జీలకు పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు నేరుగా ఎమ్మెల్యేని కలిసేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలకు సాధ్యమైనంత వరకు స్పాట్లోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు కోవూరు ఎమ్మెల్యే. అయినా ఆమె పేరు చెప్పుకుని ఇసుక, గ్రావెల్ మాఫియాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. టీడీపీలోని వర్గ విభేదాలు కూడా ఈ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తన తనయుడు దినేష్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని విఫలయత్నం చేశారు పోలంరెడ్డి. ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇచ్చినప్పటి నుంచే కోవూరు టీడీపీలో విభేదాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. పైకంతా ఒకటే అంటున్నా అధికార పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కోవూరు నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవులను సీనియర్లకు కాకుండా అనుభవం లేని వారికి ఇచ్చారన్న అసంతృప్తి తెలుగు తమ్ముళ్లలో ఉంది. దీంతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై సొంత పార్టీలోనే కొందరు నేతలు గుర్రుగా ఉన్నారంటున్నారు. మరి కోవూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటోన్న మహిళా ఎమ్మెల్యే సొంతింటిని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.